బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. డైలీ ఏదో ఒక అప్డేట్ వింటూనే ఉన్నాం హెల్త్ గురించి. ఒకసారి వైరస్ అంటున్నాం, ఒకసారి బ్యాక్టీరియా అంటున్నాం. ఇక ఇప్పుడు బినైన్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్ అసలు ఇదేంటి, ఎవరిలో వస్తుంది? గత కొద్ది కాలంగా చాలా ఎక్కువ మందిలో, కొన్ని లక్షల మందికి కూడా ఫ్యూచర్లో సోకే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి దీని లక్షణాలు ఏంటి, ఎవరెవరు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది, ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ అంటే ఒకసారేమో వైరస్ అంటున్నారు, ఒకసారి బ్యాక్టీరియా అంటున్నారు. నిన్న మొన్న మనం చూసాము గిలియన్ సిండ్రోమ్ వైరస్, జీబీఎస్ వైరస్. మళ్ళీ ఇప్పుడు అంటే రోజు రోజుకి మన హెల్త్ ఇష్యూస్ మీద ఏదో ఒక ఇంపాక్ట్ పడుతూనే ఉంది. మరి ఈ వ్యాధికి సిమ్టమ్స్ ఏంటి, వస్తే మనం ఏం చేయాలి? ఈ వ్యాధి నిజానికి ఏమిటంటే ఇది వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ అని చెప్పాలి. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మన దైనందిన జీవితంలో మనతో వ్యాయామం చేయగలుగుతున్నాం, మనం వెయిట్ ఎంత ఉంది, ఏంటి అంటే వెయిట్ ఇంపాక్ట్ అవుతుంది. వెయిట్ ఇంపాక్ట్. ఈ కష్టాన్ని అడిగినట్టుగా బెనైన్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్. దీనికి ఇంకా రెండు పేర్లు ఉన్నాయి, ఇడియోపతిక్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్. మూడోది ఒకటి ఉంది, సూడో ట్యూమర్ సెర్బ్రై. అది చిన్న క్లుప్తంగా చెప్తే బెనైన్ అంటే పెద్ద ప్రమాదమైంది కాదు, అంతే కదా. ఇంట్రాక్రైనల్ అంటే బ్రెయిన్ లోపల ఉన్నటువంటి, హైపర్ టెన్షన్ అంటే ఒత్తిడి. ఇడియోపతిక్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? ఇడియోపతిక్ అంటే ఏ కారణమో తెలియదు, బ్రెయిన్ లోపల. కానీ జరిగిందల్లా ఏమిటి, బ్రెయిన్ లోపల ఒత్తిడి ఉంది, బ్రెయిన్ లోపల ప్రెషర్ పెరిగింది. మూడోది ఏమిటి, సూడో ట్యూమర్ సెర్బ్రై. అంటే ఏమిటి, సెర్బ్రై అంటే బ్రెయిన్ లో, సూడో ట్యూమర్ లేనిది, ట్యూమర్ ఏమీ ఉండదు కానీ బ్రెయిన్ లోపల ఒత్తిడి. ఇది ఎప్పటి నుంచి ఉన్నది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఒక కారణం ఈ మధ్య కాలంలో ప్రజల లోపలికి అవగాహన రావడం కారణం ఏంటంటే, ఒక సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ కోసం అపేర్ అవుతున్న ఒక స్త్రీ, పంజాబ్ యువతి, 2-3 సార్లు అపేర్ అయింది, 3వసారి సక్సెస్ అయింది ఆమె. ఇప్పుడు IFS ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. 2 సార్లు సక్సెస్ కాని టైంలో, ఆ టైంలోనే వారికి తలనొప్పి రావడం, ఇది కొన్ని లక్షణాలు మనం చెప్పుకుంటాము. దానికోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ ఇడియోపతిక్ ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ అయింది. అంటే అలాంటి బ్రెయిన్ వ్యాధితో బాధపడి కూడా కష్టపడి 94 ర్యాంక్ తీసుకొచ్చి చేసుకుంది. సో ఆ విధంగా ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. అంటే ఒత్తిడి వల్ల వస్తుందా సార్ ఇది? ఒత్తిడి కన్నా మెయిన్గా ఏమిటంటే, దీని కారణాలు మనం వెతుక్కుంటే 90% స్త్రీలలో ఉన్నాయి. అయ్యో, 10% మగవాళ్ళు. కొంతవరకు ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా కనబడవచ్చు అని చెప్తున్నారు. లేదండి, దీనికి కారణం, ఈ కష్టానికి కారణం ఏమిటంటే, ఏది చైల్డ్ బేరింగ్ ఏజ్, అంటే స్త్రీలలో పిల్లలు పుట్టేటువంటి ఏజ్ ఉంటుందండి, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు. ఆ లోపల ఎక్కువ ఈ మధ్య కాలంలో బరువు పెరిగిపోయిన, ఊబకాయం కానీ, తర్వాత శరీరానికి వ్యాయామం ఇవి తగ్గిపోయినా కానీ, రేర్గా ఇది పిల్స్ అని రేర్గా, దాని గురించి కొంచెం కాంట్రవర్సీ ఉంది, అది కూడా నేను చెప్తాను. ఏమిటో పిల్స్ అంటే ఏంటి, పీరియడ్స్ రాకుండా ఆపడానికి కాదండి. పీరియడ్స్ రాకుండా ఏదైనా పండుగ ఉంది, పబ్బం ఉంది, పీరియడ్స్ ఆపేయాలి, వర్కింగ్ ఉమెన్ ఏదో తప్పదనుకోని, అలా టైంలో పీరియడ్ పోస్ట్పోన్ చేయడానికి వాడే మందులు కాంట్రసెప్టివ్ పిల్స్. అదే కాకుండా కొంతమంది, అది శాస్త్రం ప్రకారం కూడా సమ్మతమే, ఏది కొన్నాళ్ళ పాటు పిల్లలు వద్దనుకుంటారు, అలాంటప్పుడు కూడా ఈ పిల్స్ వాడడం అయింది. ప్రతి మందుకి మంచి ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం గొప్ప ఉండేటట్టు కొంతమందిలో ఇది వస్తుంది. వాడకూడదా సార్ అవి? పెళ్లిల టైంలో కూడా అది వాడితే దాని ఇబ్బందులు కొంత శాతం అయితే ఉన్నాయి. అయితే మళ్ళీ ఇంకా దీనికి ఇంకో స్టడీ ఏం చెప్తుందంటే, నిజానికి ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని. కానీ 100% పక్కా ఏమిటి, ఊబకాయం స్త్రీలు 90%. ఇంకొక మాట చెప్పాలి, ఈ ఊబకాయం తాలూకు పర్సంటేజ్ ఎలాగ పెరిగిపోయింది తెలుసా? మామూలుగా ప్రపంచమంతా ఇలాంటి కష్టం ఏమిటంటే, 1,00,000 మంది జనాల్లో 2 ఉంటుంది. ఇప్పుడు మీరు 2017 తాలూకా గణాంకాలు తీసుకోండి, 76 మంది భారతీయుల్లో 1,00,000 మంది జనాభాలో ప్రతి 1,00,000 మందికి 76 మందికి ఆల్రెడీ వచ్చిందట. అండ్ ఇప్పుడు ఇంకా ఊబకాయం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఈ రోజు కాలంలో న్యూస్ పేపర్లో ఊబకాయం గురించి, ఒబేసిటీ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. భారతదేశానికి ఊబకాయం వల్ల
కొన్ని సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర 2.4 లక్షల కోట్లు లాస్ అవుతుంది. మీరు అడగొచ్చు లాస్ ఎలాగ అవుతుంది, ఎందుకు లాస్ ఎందుకు అవుతుందంటే లాస్ ఆఫ్ మ్యాండేట్స్, దానివల్ల వచ్చేటువంటి మిగతా ప్రాబ్లమ్స్ ఎలాంటివి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలా ఇప్పుడు ఈ మాటకి ఇంట్రాక్రెనల్ హైపర్ టెన్షన్ ఇదే వచ్చింది అనుకోండి, తర్వాత హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇలాంటి ఇబ్బందులను వచ్చాయి. దానివల్ల హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు, ఉద్యోగం చేసే స్త్రీ అయితే ఉద్యోగానికి వెళ్ళలేకపోవడం, ఇలా యాంకరింగ్ అయితే జాబ్కి రాలేకపోవడం, ఇంకెవరైనా కానీ దాని వలన జరిగిన టోటల్ గా భారతదేశానికి ఎంత లాస్ అవని లాస్ ఆఫ్ మ్యాండేస్ అంటాం, లాస్ ఆఫ్ ఉమెన్ డేస్, స్త్రీలు వెళ్ళకపోతే ఉమెన్ డేస్ అంటాం. ఇప్పుడు దగ్గర 2030-35 కల్లా అసలు అంచనాల ప్రకారం ఇది ఇంకా అన్యాయం ఉంది. 6.7 లక్షల కోట్లు భారతదేశానికి లాస్ అవుతుంది ఒక 10 ఏళ్లలో. ఎందుకు అంటే ఈ కారణాల వల్లే. ఇప్పుడు ఒక పక్క నుంచి మనం దగ్గరలో ఇప్పుడు ప్రస్తుతానికి 5వ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో సంతోషంగా ఉన్నాం. దగ్గరలో 3వ దానికి రావాలని ఆల్రెడీ మనకి టార్గెట్లు ఉన్నాయి. అలాంటప్పుడు ఇది ఎంత ఇబ్బంది అని ఆలోచించాల్సిన విషయం. డెఫినెట్ గా ఊబకాయం అన్నది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు ఎక్కడంటే అమెరికా వెళ్ళిన వాళ్ళు అక్కడెక్కడో లావు ఉంటారు, వాళ్ళు ఏదో ఈ తీసుకుంటారు అని ఇప్పుడు చిన్నపిల్లల్లోనేనండి. చిన్నపిల్లలు ఈ శాతం తక్కువ కాబట్టి చిన్నపిల్లలు ప్రస్తుతానికి మనం తీసుకురాకుండా ఈ లక్షణాలు మీరు అడిగేటట్టయితే తలనొప్పి, వాంతులు రావడం, వాంతి వచ్చేటట్టు ఉండడం, మెడ నొప్పి, భుజాల పైన నొప్పి, దానివల్ల. అదే కాకుండా వస్తువులు సరిగ్గా కనబడకపోవడం, అది ఒక చాలా ముఖ్యమైన అంశం. ఏదో కనబడుతుంటే కొన్ని వస్తువుల మధ్యలో ఇది సరిగ్గా కనబడకపోవడం ఒక ప్రాంతం, స్కోటోమాస్ అంటాం. ఈ ఫీల్డ్స్ అంటాం, ఏదైతే మనం చూస్తూ ఉంటే వస్తువు ఇక్కడ వరకు కనబడాలి, ఆ పక్కన కనబడలేకపోవడం, స్ట్రైట్ గా ఉంటుంది, పక్కన విషన్ ఉండదు, ఫీల్డ్ డిఫెక్ట్ అంటాం. చెవులు ఏదో సౌండ్ లాగా రావడం. ఇంకా కొన్ని చూస్తాం కొంత పర్సనాలిటీ ప్రాబ్లమ్స్. అంటే ఏమిటి, అసలు చికాకు, యాంగ్జైటీ, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, ఎవరితో కోపం, ప్రపంచం అంతా శత్రువులా ఉండడం. హెడేక్ లక్షణం కూడా ఏమిటి, హెడేక్ రావడమే కాకుండా తెల్లవారు లేచినప్పుడు, పడుకొని లేచినప్పుడు, లేకపోతే ఏదైనా దగ్గు, వాంతి ఏదో వచ్చినా అలాంటప్పుడు పెరగడం కానీ, ఇలాంటి టైంలో ఎక్కువ అవుతుంది హెడేక్. అంటే ఈ లక్షణాలు ఉండి ఒక స్త్రీ ఉండి ఊబకాయంగా ఉండేటట్టయితే ఈ ప్రాబ్లం అవునా అని పరీక్షలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎలాంటి పరీక్షలు? ఇలా పరీక్షల్లో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిని మనం పరీక్ష చేయడం, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాం. కంటిలో ఈ ఫండోస్కోపీ అని చూస్తాం. బ్రెయిన్ కంటి లోపల కానీ ఏదైతే ఉండేటువంటి ఫండస్ అని ఉంటుంది లోపల, అది కానీ ఏదైనా వాపు వచ్చిందా, స్వెల్లింగ్, దాన్ని ప్యాపిలోడిమా అంటాం. అదే కాకుండా సిటీ స్కాన్ అని ఉంటుంది, ఎంఆర్ఐ అని ఉంటుంది. ఈ సిటీ స్కాన్లు కన్నా ఎంఆర్ఐ అన్నది ప్రశస్తమైంది. దానివల్ల ఏం తెలుస్తుంది, బ్రెయిన్ లో ట్యూమర్ ఉందా లేదా, లేదు. కానీ పేషెంట్ నార్మల్ లేరు కదా, ఎందుకు? అప్పుడు చూస్తే బ్రెయిన్ లోపల నరాలు ఉంటాయి, 12 జతల నరాలు. కంటి చూపు కోసం ఉపయోగపడే కంటి నరాలు ఉంటాయి, ఆప్టిక్ నర్వ్స్ అంటాం. ఈ ఆప్టిక్ నర్వ్స్ పక్కన ఒక రకమైన పొర ఉంటుంది, జ్యూరామేటర్ అని. ఆ పొర కింక్ అయిపోయినట్టు దాని వలన ఈ బ్రెయిన్ లో ఉన్న ఒత్తిడి కంటి లోపల నరాలకు వస్తుంది, అందుకనే కంటిలో చూపు తగ్గుతుంది. ఇలాంటిది మనకి ఎంఆర్ఐలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఏమిటంటే ఇది ఉందా, ఎంత ఒత్తిడిలో ఉంది, ఎంత ప్రెషర్ ఉందో చూడాలంటే నడుములో ఒక సూదేసి, ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ కట్ చేసేటప్పుడు లంబార్ పంక్చర్ చేసి దానికి వాటర్ తీసి అనస్థీషియా ఇస్తారు. అలాగే చేసి దానిలో ప్రెషర్ ఎంత ఉందని వెతకటం, మెజర్ చేయొచ్చు. సో ఇలాగ పద్ధతులు మనకి ఒక నిర్ధారణ, బ్రెయిన్ లో ఎంఆర్ఐ నార్మల్ ఉంది అంటే ట్యూమర్ లేదు, కానీ ఈ కంటి లోపల తేడా ఉంది, కంటిలో చూపులో తేడా ఉంది, కంటి చూపు కోసం ఏదైతే ఉందో కొన్ని టెస్టులు ఉన్నాయి. కంటి డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తే పెరిఫరల్ చాటింగ్ అండ్ ఫీల్డ్స్, అందులో తేడా ఉంది అంటే ఇక నిర్ధారణ అయిపోయింది. దానికి ట్రీట్మెంట్ ఏమిటి, ఎక్కువ శాతం అయితే మందులే. మందుల్లో ఒకటి ఫస్ట్ మందు ఏమిటంటే అసలు ఊబకాయం తగ్గడానికి, వెయిట్ తగ్గించుకోవాలి. 2 డైమాక్స్ అని ఒక టాబ్లెట్ ఉంది, ఎస్టోజోలమైడ్. దానికి ఎదాలు పనిచేస్తుందంటే ఈ బ్రెయిన్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది అందరికి నార్మల్ గా, దాన్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ వ్యక్తుల్లో ఎక్కువ అయిపోయింది, దానివల్ల మనం చెప్పుకున్నాం కంటి నరాల మీద ఒత్తిడి వచ్చింది అనుకున్నాం కదా, ఈ ఫ్లూయిడ్ తాలూకు ఉత్పత్తినే తగ్గించేటువంటి ఒక సాధనం డైమాక్సన్. అది ఒక టాబ్లెట్ వేసినట్టయితే మార్నింగ్ సరిపోతుంది. జనరల్ గా ఉదయం ఆ టాబ్లెట్ ఇస్తాం, ఎందుకంటే దానివల్ల కొంత మూత్రం బయటకు వెళ్ళిపోతే
వాళ్ళకి బాగానే అనిపిస్తుంది, కానీ దాని వలన ఏదంటే డిస్టర్బెన్స్ అవుతుంది స్లీప్ నైట్ కానీ వేసుకుంటే. కాబట్టి ఆ టాబ్లెట్ జనరల్గా ఉదయం వేసుకోవాలి. మరి దానికి ఏమైనా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లేవా? సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అయితే లేవు. ఎలాంటివి అవి? ఈ చేతుల్లో తిమ్మిర్లు పట్టడం, కాల్లో తిమ్మిర్లు రావడం, ఈ పెదవుల దగ్గర ఏదో తిమ్మిర్లాగా అనిపి నమ్నెస్ అంటాం, డయేరియా లాగా రావడం, ఇలాంటి కొంతమంది అయితే కిడ్నీలో స్టోన్స్ కూడా రావచ్చట. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి లాంగ్ టర్మ్ వాడినట్టయితే, ఎక్కువ రోజులు వాడితే. ఈ మధ్య కాలంలో ఒక మాత్ర వచ్చింది టొపిమరేట్ అని. అదేమిటి? ఫిట్స్ కోసం మామూలుగా ఇస్తాం మందు, కానీ దీంట్లో కూడా ప్రశస్తమైన మందు అని, బాగా పనిచేస్తుంది. కానీ దానికంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ. కాబట్టి కొంతమంది ఎవరైతే డైమాక్స్ వాడి ఉపయోగం లేకపోయిందో వాళ్ళు ఈ టొపిమరేట్ అన్నది కూడా ఒక ప్రయత్నం చేయటం, దానివల్ల కొంత మంచి ఫలితాలు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అది కాకుండా కొంతమందిలో వెన్నులో నీరు తీసి, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్న సివిల్ సర్వెంట్ కి ఆ వెన్నులో నీరు తీసి దాన్ని డ్రైన్ చేస్తాం ఫ్లూయిడ్ తగ్గించడానికి. ఒక 4-5 సార్లు 3 సార్లు చేసిన తర్వాత తలనొప్పి తగ్గిపోయి వాళ్ళు సెటిల్ అయిపోతే దానికి ఇంకా ఫర్దర్ గా ఏమి చేయాలి. అదే కాకుండా ఈ ఫ్లూయిడ్ తాలూకా ప్రొడక్షన్ తగ్గడానికి ఇంకొక మందు కూడా ఉంది, డయారుటిక్ అని. ఇప్పుడు కాల్లో వాపులు వచ్చాయి అనుకోండి, బ్రెయిన్ లో వాపు వచ్చింది, ఇలా హార్ట్ ఏదైనా కొట్టుకోవడం తేడా వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది, తగ్గడానికి ఒక డయారుటిక్ అని ఇస్తాం. యూరిన్ మూత్రం ఎక్కువగా అయ్యేదాన్ని, దానివల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. దీనివల్ల చాలా మందికి నయం అవ్వడానికి ఉంది. తగ్గలేదు అనుకోండి, అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే దానికి శస్త్రచికిత్స, సర్జరీ ఏదైనా అవసరం, సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది అవసరమైతే. అంటే ఏమిటి? అన్ని వెళ్ళొచ్చు, ఏమది సర్జరీలో రకాలు ఉన్నాయి. నడుములో ఇందాక చెప్పినట్టుగానే సూది వేసి ఒక ట్యూబ్ అక్కడ నడుము లోపలికి అలాగ దీని లోపల పంపిస్తాం, ఎక్కడి నుంచి అయితే ఫ్లూయిడ్ వస్తుందో దానికి రావడానికి. దాన్ని టీపీస్ అంటాం, టీకో పెరిటోనియల్ షంట్. అంటే ఒక పార్ట్ ఎక్కడ నడుములో వేసి రెండోది పొట్టలో వేస్తాం, ఆ ఫ్లూయిడ్ డ్రైన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్. దానివల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. రెండోది ఏమిటి? ఈ మధ్య కాలంలో చేస్తున్నారు వేనస్ స్టంటింగ్ అంటారు. స్టెంటింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు మాట గుండెకి మనకు చాలా అందరికి తెలిసిందే, స్టెంట్ ఒక మెష్ లాంటిది ఉంటుంది, చిన్న ట్యూబ్ లా పొడుగుగా ఉంది. అలాంటిది ఏవైతే రక్తనాళాల్లో, చెడు రక్తనాళాల్లో ఈ ఇర్రెగ్యులర్గా అవ్వడం కానీ వాపు కానీ వచ్చినట్టయితే కూడా ఇలాంటి ఐఏహెచ్ వస్తుందని అంటున్నారు ఈ మధ్య. దాని లోపల కొంత వేయడం కూడా కొంతమంది చేస్తున్నారు. అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఈ రెండు కాకుండా ఈ మధ్య కాలంలో ఏమిటి, ఏదైతే కంటి నరాలు మనం మాట్లాడుకున్నామో ఆప్టిక్ నర్వ్స్, దానిలో పైనటువంటి పొరగా పొంగి ఉంది, ఒత్తిడి ఉంది. కాబట్టి ఆ పొరను మనం కట్ చేసినట్టయితే నరాల మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది అని ఈ ఆప్టిక్ నర్వ్ షీత్ అంటాం దాన్ని, పొరని. దాన్ని చేసినా కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మెయిన్ తెలియాల్సింది ఏమిటి? స్త్రీలలో ముఖ్యంగా ఊబకాయం అనేది తగ్గాలి. ఎక్కడ? మరి ఛాతి భాగంలో కానీ పొట్ట భాగంలో కానీ. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ నుంచి రక్తం కిందికి రావాలి కదా, ఆ రక్తం రావడానికి ఇది అడ్డకట్ట అయిపోతుంది కదండి వెళ్ళడానికి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఊబకాయం తగ్గినట్టయితే, ఇప్పుడు మనకి ఈ రోజుల్లో బ్యారియాట్రిక్ సర్జరీ లాంటిది వచ్చింది. సర్జరీ అంటే అంత భయమైనా కానీ మరి దానివల్ల ఈ ఇబ్బంది తగ్గాలంటే మీరు మీ ప్రయత్నం చేసి భోజనంలో కానీ వ్యాయామం కానీ ఏదైనా చేసి దానికి తగ్గటం లేదో అంటే మరి ఇంకా మరి మిగిలినంతలో బ్యారియాట్రిక్ సర్జరీ. ఎందుకంటే ఛాతీలో ఈ అబ్డామినల్ ఒబేసిటీ ఏదైతే ఉందో 40% పెరుగుతుందట ఈ మధ్య కాలంలో స్త్రీలలో. అంతవరకు ఎందుకు? 2017కి ఉన్నటువంటి ఊబకాయం తాలూకా పర్సంటేజ్ భారతదేశంలో స్త్రీలలో తీసుకుందాం, 2.5 నుంచి ఉంటే ఇప్పుడు 9% అయింది, 9.8%. మగవాళ్ళు 0.5 ఉంటే అది దగ్గర 4% వరకు వచ్చింది. ఇలా పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు అనుకునేవారు పట్టణ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళు ఎక్కువ ఫుడ్లు తీసేసుకుంటున్నారు, అందువల్ల ఇప్పుడు జంక్ ఫుడ్ అని చెప్పేవాళ్ళం. దానివల్ల ఉపకాయం ఉంది. ఇప్పుడు కూడా వస్తుంది. అంటే పట్టణ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఎక్కువే, ఎందుకంటే ప్రతి గల్లీలో కూడా మీకు జంక్ ఫుడ్ ఉంటుంది. జంక్ ఫుడ్ అంటే అది పెద్ద అడిక్షన్. అది వాళ్ళకి మద్యం తీసుకున్నట్టే, ఆ రుచి, ఆ సాల్ట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఆ జిహ్వ సాయంకాలం అయ్యేసరికి ఒకసారి వెళ్ళి అదే తినాలి, ఏదో ఒకటి కాదు. అది ఎక్కడైతే అడ్డాలో మనం వెళ్ళి చేస్తే రుచిగా బాగా చేశాడు, ఫ్రై చేశాడు అని తినాలనిపిస్తుంది. అది ఒక అడిక్షన్ అంటే, అది నమ్మండి. ఇప్పుడు ఏదైతే ఉండలేకపోతున్నాం అదే తినాలి, జిహ్వ రుచి కోరుకుంటుంది. దానికి కొన్ని ప్రయోగాలు జరిగాయి. ఏమిటది? ఇప్పుడు మాటకి ఎవరికైతే ఆల్కహాల్ తీసుకుంటారో లేకపోతే మాదక ద్రవ్యాలు తీసుకుంటారో బ్రెయిన్ లో కొన్ని సెంటర్స్ దానికి యాక్టివేట్ అవుతాయి తీసుకోండి.
ప్రేరేపిస్తూ జంక్ ఫుడ్ కూడా తీసుకున్న వాళ్ళలో అవే సెంటర్స్ ప్రేరేపితం అవుతున్నాయట. అంటే మరి దానికి ఎడిక్షన్ దీనివల్ల ఎందుకు వచ్చిందో అన్నది సైన్స్ ప్రకారం ఎంఆర్ఐ ఏది ఫంక్షనల్ ఎంఆర్ఐ చేస్తున్నారు ఈ మధ్య, దాంట్లో క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ జంక్ ఫుడ్ అనేది కొంచెం దూరంగా ఉండాలి. ఇంటి దగ్గర ఫుడ్ తీసుకోవడం, శరీరాన్ని వ్యాయామం తక్కువైపోయింది కదా, అంత డస్క్ జాబ్లు ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు పిల్లలే తీసుకోండి, పిల్లల్లో స్కూళ్ళలో అసలు ఏది పీఈటీ డ్రిల్ ఉందా, డ్రిల్ పీరియడ్ ఉందా, ఉంటే ఎంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉంది, ప్లే గ్రౌండ్ ఎన్ని స్కూళ్ళలో ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా పిల్లలలో వచ్చినటువంటి ఒబేసిటీ చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు ముందు భారత పౌరులు, ఎప్పటి నుంచే వాళ్ళకి కానీ ఊపకాయం వస్తే మరి ముందు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది. భారతదేశానికి లాస్ సరే ఆ కుటుంబానికి ఆ వ్యక్తి కూడా ప్రాబ్లమే కదా. టైం ఉన్నా కానీ ఇండోర్ గేమ్స్ కే కాబట్టి ఊపకాయం అనేది పెరుగుతూనే ఉందండి, పాతకాలంలో లేదు. ఇంతకుముందు ఏదో అమెరికాలో లేకపోతే ఇంగ్లో పేరు పెట్టుకుని చెప్పడానికి లేదు. భారతదేశంలో అది చాలా పెద్ద ప్రమాదం అయింది. ఈ కష్టం అన్నది ఊపకాయంతో సంబంధించిందే, అందులో ఉన్న 90% స్త్రీలలోనే. అందువల్ల స్త్రీలు అందరూ కూడా ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా వాళ్ళ గట్టి ప్రయత్నం చేసి దానికోసం తగ్గాలి బరువు, ఆ ఏజ్కి ఉండే బరువు 1-2 కిలోలు అటు ఇటు పర్వాలేదు, కానీ ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఈ IIH ఏదైతే బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అనే పరిస్థితి ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. మనకు 2017 కల్లా 76 కేసులు 1,00,000 మంది కంటే, ప్రపంచం తాలూకు యావరేజ్ 2% అంటే మళ్ళీ ఇంకా ఆపరేషన్లు మీరు అన్నారు ఖర్చు ఎలాగ అవుతుంది. ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళడం, ఆ మందులు, ఆపరేషన్లు, టెస్టులు, ఎంఆర్ఐలు, ఎక్స్రేలు, సిటీలు ఇవన్నీ ఖర్చువే కదండి. ఖర్చుతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇదేమిటి ఒక విధంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిజీజ్ కి సంబంధించింది. అంటే ఎవరైనా వెళ్తున్నారు అనుకో రోడ్డు మీద, ఏ తప్పు లేకుండా ప్రమాదం జరుగుతుంటే యాక్సిడెంట్ అయితే కొంతవరకు సరే అయ్యో పాపం అనుకుంటాం. ఇది మరి మన ప్రయత్నంతో లోపం వల్లే. కాబట్టి దాని మీద ప్రజలందరూ దృష్టి పెట్టాలి. ఓకే, సో ఇదండి మనకి ఏ డిసీజ్ వచ్చినా కానీ నార్మల్గా జనరల్గా చెప్తుంటారు ఒక 6 months 9 months నుంచి బాడీ దానికి అలవాటు పడిన తర్వాతే ఆ డిసీజ్ అనేది మన శరీరంలోకి వస్తుంది అని చెప్పి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి, మన ఫుడ్ హ్యాబిట్స్ అవ్వనివ్వండి, ఏ డిసీజ్ వచ్చినా కానీ ఈ రెండు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోండి. అలాగే లైఫ్ స్టైల్ గురించి ఈ మధ్య ఒక పెద్ద స్టడీ వచ్చిందండి. నమ్మరు, భారతదేశంలో 50% సెడెంటరీ లైఫ్ స్టైల్. అవును, అసలు కదలట్లేదు, టీవీ, మొబైల్, అసలు వ్యాయామం అనేది ఎలాగుందో మర్చిపోయారు. అవును సార్, పాత పద్ధతులకి ఇప్పటికీ మనం అదే చేంజ్ చేసుకుంటే, ఇప్పుడు ఇంట్లో పనులు కూడా నార్మల్గా ఇంతకు ముందు చెప్పేవాళ్ళు కసువులు ఊడవడం కానివ్వండి, పొలం వెళ్ళి పని చేయడంలో అక్కడికే ఎక్సర్సైజ్ అయిపోయేది ఆడవాళ్ళకని. మనం అంటే ఎక్కువ ఇక్కడ ఆడవాళ్ళ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు వాషింగ్ మిషన్లు అని చెప్పి కంఫర్ట్స్ వచ్చాయి కాబట్టి శరీరానికి కూడా వ్యాయామం ప్రగతి అన్నది పెరిగినప్పుడు ఇలాంటి సహజమే. అలాంటప్పుడు మీరు సమయం మీకోసం కేటాయించుకోవాలి, కాస్త ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అందరూ జిమ్కి వెళ్ళక్కర్లా, దానికి ఒక సూత్రం ఉంది. కంటిన్యూస్ గా ఏదో పని చేసి నడుస్తూ ఉండాలి ఇంటి దగ్గర, ఏదో పని. లాస్ట్ లో ఒక మాట చెప్తాను, ఉదాహరణకి ఏదో మీ టేబుల్ మీద పుస్తకాలన్నీ సర్దాలని మీరు అనుకుంటున్నారు. ఓ 10 పుస్తకాలు ఉన్నాయి అనుకోండి, ఒకేసారి 10 తీసుకెళ్ళగలరు. అలా కాకుండా ఇప్పుడు ఏమిటి, ఒక 2, 3 సార్లు, అలా 3 సార్లు 4 సార్లు తెలియకుండా అంతసేపు ఎక్సర్సైజ్ అయింది కదా. టీవీ చూస్తున్నారు అనుకోండి, కొంతసేపు మీరు నిలబడి టీవీ చూడండి, మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి కదా, అప్పుడు ఆ టైంలోనే కనీసం వాకింగ్ చేయండి. మొత్తం మీద ఒక రోజులో కొంత మీకు శరీరానికి వ్యాయామం యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.